సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకు శుభములు. దేవుడు మనకిచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు. 35వ కీర్తన 27వ వచనములో 35వ కీర్తన 27వ వచనములో నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. ఇక్కడ దావీదు గారు దేవుడు ఆనందిస్తున్నాడు, దేవుడు ఆనందిస్తున్నాడు. దేన్ని బట్టి? తన సేవకునికి సమాధానము క్షేమము ఇచ్చుటను బట్టి. Who delights in blessing his servant with peace. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదమును బట్టి ఆయన సంతోషించువాడు, ఆనందించువాడు. ఏంటి ఆశీర్వాదం అంటే? సమాధానము. దేవునికి స్తోత్రం. ఈ సమాధానము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 14వ అధ్యాయము యోహాను సువార్తలో 14వ అధ్యాయము 27వ వచనములో యేసుక్రీస్తు చూడండి, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసుక్రీస్తు శాంతిని, సమాధానాన్ని ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. అట్టి యేసుక్రీస్తు వార్త, శుభవార్త, సువార్త ఈ లోకానికి ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి ఎంతో అవసరమై ఉన్నది. సమాజానికి, కుటుంబానికి, వ్యక్తిగత జీవితాలకు సమాధానము. సమాధానం అంటే ఒక రకమైనటువంటి నెమ్మది, సంతోషము. ఈ సమాధానము కొరకు ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సమాధానానికి వ్యతిరేక పదము కలవరము, భయము, కొట్లాడుకోవడము, చంపుకోవడము, యుద్ధాలు చేసుకోవడము. చూడండి, ప్రపంచ దేశాలలో ప్రస్తుతము ఎప్పుడూ ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది 2-3 దేశాల మధ్యలో. అది మనకు కనిపించే యుద్ధాలు, కనపడనటువంటి యుద్ధాలు. కానీ వారందరికీ కూడా యేసుక్రీస్తు ఎంతో అవసరమై ఉన్నది. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సమాధానము ఎంతో అవసరమై ఉన్నది. యేసుక్రీస్తు ఎట్లా ఇస్తాడు సమాధానము? ఎట్లా ఇస్తాడంటే తన వాక్యము ద్వారా తన ప్రజలను సిద్ధపరుచుట. ఎట్లా? సమాధానము రాకుండా ఉండడానికి కారణము, మొట్టమొదటి కారణము పాపము. పాపము మనిషిని సమాధానంగా ఉంచలేదు. ఆదికాండంలోనే 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో పాపం చేసిన వెంబడే దేవునితో ఎడబాటు అయిపోతుంది, దేవుని ఎదుర్కొనుట కష్టమవుతుంది, దాగుకొనుట అనేటువంటిది ప్రారంభమవుతుంది, రహస్యాన్ని కోరుకునేటటువంటి మనసు వస్తుంది. ఇవన్నీ సమాధానము కోల్పోవుట. 4వ అధ్యాయంలో కయ్యోను ఎప్పుడైతే తన అర్పణ అంగీకరించబడలేదో ఇక ఆయనలో ఒక రకమైనటువంటి కోపం, చంపేటటువంటి కోపం, ఆ మనస్సు
కాబట్టి మొట్టమొదటి అసమాధానానికి, పోట్లాటలకు, యుద్ధాలకు కారణము పాపము. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. చాలాసార్లు ఒక్కొక్కసారి ఇళ్లలో సమాధానము ఉండదు. ఒకరి భార్యాభర్తల మధ్యలో కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కానీ, తల్లిదండ్రులు పిల్లలకు తల్లిదండ్రుల విషయంలో కానీ మాట్లాడుకోకుండా ఉండడము, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే దానికి పరిష్కారం యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఇది గొప్ప ఆయుధము. పరిష్కారము ఎక్కడుందంటే యేసుక్రీస్తు దగ్గర ఉంది. అప్పుడప్పుడు నేను ఈ న్యూస్లలో డిబేట్స్ చూస్తున్నప్పుడు, ఎందుకు వాళ్ళు అట్లా చేస్తారు, ఎందుకు వాళ్ళని చంపారు, ఎందుకు వీళ్ళు అట్లా చనిపోయారు, ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, గంట 2 గంటల సేపు ఒకటే కారణాలు వాదిస్తూ ఉంటారు. దీనికి కారణము మనకు ప్రభుత్వము బాగలేదు, లేదా వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదు, లేదా ఇక వారి మీద నేపం మోపడం, వీరు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. మనిషి హృదయము చెడిపోయినప్పుడు దాని నుంచి బయటకు వచ్చేటటువంటివన్నీ శరీర క్రియలే. గలతీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో మనిషి హృదయము చూడండి, 19వ వచనంలో, గలతీ పత్రిక 5:19లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇవి చూడండి, క్రోధములు, కక్షలు, కలహములు, మత్సరములు, భేదములు, ఇవన్నీ మనిషిలో ఉన్నాయి. మానవ స్వభావం అది. మానవ పుట్టుకతోనే ఉన్నటువంటి లక్షణాలు. అవి అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఇప్పుడు అది మనిషిలో ఉంది కాబట్టి ఏదో ఒక సమయంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను అసమాధానానికి దారితీస్తుంది. అసమాధానానికి దారితీస్తుంది. దేవుడు యేసుక్రీస్తు మనకు సమాధానము ఇచ్చుట ద్వారా ఆయన ఆనందించువాడై ఉన్నాడు. సమాధానము ఎట్లా ఇస్తాడు అంటే, పాపమును తొలగించుట ద్వారా ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. రక్షణ పొందినటువంటి వారి జీవితాలు చూడండి, రక్షణ పొందినటువంటి వారి జీవితాలు సమాధానం. ఆ మధ్య కాలంలో ఒక గృహాన్ని దర్శించడం జరిగింది. మేమందరం గృహాలు దర్శిస్తున్నప్పుడు అడిగామయ్యా, మీ ఇంట్లో ఏదన్నా ప్రార్థన మనవులు ఉన్నాయా, ఏదన్నా రిక్వెస్ట్లు ఉన్నాయా, మేము ప్రార్థన చేస్తాం. ఏమి లేవు సార్, మాకేం రిక్వెస్ట్లు లేవు. నాకెంత సంతోషం అనిపడిందో. దేవుని స్తుతించాము, దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళ మనసుకు ఏమి రాలేదు. వాళ్ళ మనసుకు అంటే పాపమైంది. అంటే ఇప్పుడు ఈ ఈ ఈ శ్రమలో మేమున్నాము, ఇబ్బందిలో ఉన్నాము. మా కుమారుడు లేదా మా కుమార్తె, నా భార్య, నా భర్త, నా తల్లిదండ్రుల, నా అత్తమామల విషయంలో, ఆస్తి విషయంలో ఇది సమాధానం లేదు, నిద్రనే పట్టడం లేదు. అట్టి వారికి పరిష్కారము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మనల్ని ఆయన దీవించాలని, ఎట్లా దీవించాలని కోరుకుంటున్నాడంటే సమాధానం ఇచ్చుట ద్వారా. అంటే పర్యాయ పదము రక్షణ ఇచ్చుట ద్వారా.
రక్షించబడినటువంటి వారికి అసలు విచిత్రమైన సమాధానం ఉంటుంది. ఎంత సమాధానం ఉంటుందంటే, ఇరుకులో విశాలత చూచే కనులను, మనసును దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. సమాధానం అంటే ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కాదు. సమాధానం అంటే ఏ శ్రమలు రాకుండా ఉండడం కాదు. ఇది రెండవ మెట్టు. మరి సమాధానము, సంతోషము, రక్షణ అని అంటారు, మళ్ళా శ్రమలు అంటారు, మళ్ళా శోధనలు అంటారు, మళ్ళా దేవుని కొరకు మనము అనేక శ్రమలను గుండా మనము హింసిస్తారు మనల్ని. అవి ఉన్నాయి, మళ్ళా సమాధానం ఉంది. ఇవి రెండు ఎట్లా సెట్ అవుతాయి? శ్రమలలో ఆనందం. శ్రమలలో ఆనందం అది ఎలా కలుగుతుంది? శ్రమను అనుభవించువాడను నేను కాదు, నాలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే. నాలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే. దేవుడు సమాధానాన్ని బట్టి ఆనందించువాడై ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని చూచి 2వ అధ్యాయములో 2, 3 వచనాలు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. దేవుడు అభినందిస్తున్నాడు వారి యొక్క సహనాన్ని బట్టి. తర్వాత 8, 9 వచనాలు. ప్రకటన 2వ అధ్యాయంలో 8, 9 వచనాలు. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొని యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఒకవైపు ఏమో సమాధానము, ఒకవైపు శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు ఎంత ఉపయోగం అంటే, అది శ్రమల గుండా వెళ్తూ దేవుని సమాధానాన్ని అనుభవించువారు, శ్రమల గుండా వెళుతూ పాపాన్ని జయించువారు, శ్రమల గుండా వెళుతూ తమ యొక్క విశ్వాసాన్ని స్థిరపరుచుకునేటటువంటి వారు, నిలబెట్టుకునేటటువంటి వారు ఆ దేవుడిచ్చేటటువంటి సమాధానాన్ని రుచి చూడగలరు. సమాధానం అంటే శ్రమలు లేకుండా ఉండడము కాదు. ఆ శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో సమాధానం. దేవునికి స్తోత్రం. వారు కలవరపడరు. సైన్స్ ఆఫ్ బీయింగ్ ఫిల్డ్ విత్ పీస్. దేవుడు నన్ను సమాధానంతో ఆశీర్వదించాడండి అంటే, సమాధానంతో ఆశీర్వదించాడంటే అన్ని పరిస్థితులలో వారు సమాధానంగా ఉంటారు, కలవరపడరు. అన్ని పరిస్థితులలో, అన్ని ఆడ్ సిచ్యువేషన్స్లలో. అది రక్షణ పొందినటువంటి వారికే తెలిసినటువంటి గొప్ప మర్మము. ఇప్పుడు ఎవరైనా మనం పోట్లాడుతుంటే లేదా కొట్లాడుకుంటుంటే, మనము లేదా ఒక అలజడి, కలహము జరుగుతుంటే, మనము పరిష్కరించడంలో ఎన్నో మార్గాలు. మనం కూర్చొని మాట్లాడుకుందాము, క్షమించుకుందాము. కానీ యేసుక్రీస్తు లేకుండా సమాధాన పడుట అసాధ్యము. కొంత మేరకు అట్లా సమాధానంగా ఉన్నట్టు కనపడతారు. ఒక వ్యక్తి ఏదైనా పొరపాటు అంటే వెంటనే మానవ స్వభావం ఏంటంటే తిరిగి అనాలి. అనకపోయినా
మనసులో పెట్టుకొని సాధించాలి. కానీ ఇక్కడ పరిష్కారం ఎక్కడుందంటే యేసుక్రీస్తులోనే ఉన్నది. యేసుక్రీస్తులోనే ఉన్నది సమాధానం, రక్షణ కార్యము. యేసుక్రీస్తు వారే చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. చూడండి, దావీదు గారు తన జీవితంలో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములో, ఈ దావీదు గారు రాసినటువంటి కీర్తనలోనే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలగచేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముని నాతానను ప్రవక్తను పిలువనెను. నలుదిక్కుల నుండి నెమ్మదిని ఎవరిచ్చారంట? దేవుడిచ్చారు. దట్స్ ద గోల్ ఆఫ్ our God to bless us with his peace. శత్రువులతో కూడా సమాధానం, అది దేవునికే సాధ్యం. అది దేవునికే సాధ్యం. 8వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చిన ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగ చేసి ఉన్నాను. దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. శత్రువులను దూరము చేయుట, సమాధానంతో ఆశీర్వదించుట. మనము ఆ దీన స్థితి నుండి దేవుడు మనల్ని హెచ్చించుటలో ఆశీర్వదించేవాడు. లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగ చేసి ఉన్నాను. 11వ వచనం, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగ చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియచేయనిదేమనగా, నేను నీకు సంతానము కలగ చేయుదును. పిల్లలు లేకపోతే ఒక కలవరం. పిల్లల్ని ఇచ్చుట ద్వారా ఆ కలవరాన్ని, ఆ ఇరుకును, అవమానాన్ని తొలగించి సంతోషాన్ని దేవుడిచ్చాడు. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము. దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. నేను నీకు సంతానమును కలుగచేయుదును. చూడండి, 16వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనంలో, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. 18 నుండి చూడండి, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇప్పుడు ప్రతి ఒక్కరము క్రీస్తును బట్టి మనము చెప్పవలసినటువంటి మాట, మేము ఏ పాటి వారము, ఎక్కడి వారము, అన్యులము, లోక దేవతల వైపుకు తిరిగినటువంటి వారము, నిజ దేవుణ్ణి ఎరగనటువంటి వారము, లోక బంధకాలలో ఉన్నటువంటి మమ్ములను మీరు ఇంతగా హెచ్చించుటకు, అంటే ఇంత గొప్ప రక్షణ మించినటువంటి ఆశీర్వాదం లేదండి. రక్షణకు మించినటువంటి ఆశీర్వాదం లేదు. అది టాప్లో ఉంటుంది. రక్షణ లేకుండా భౌతికమైనటువంటి ఆశీర్వాదాలుగా పిలువబడేటటువంటి భౌతికమైనటువంటివి ఏవైనా ఉంటే పునాది లేని ఆశీర్వాదం.
కాబట్టి రక్షణ అది దేవుడు నాకు ఇచ్చినటువంటి క్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము, సమాధానము, రక్షణ. ఏ పాటి వాడను, నీవు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. మనందరి జీవితాలు ఆ విధముగా దేవుడు మనల్ని హెచ్చించాడు, విడిపించాడు, రక్షించాడు. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడునైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. అయితే దేవుడు దావీదుని ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, జయమిచ్చి, లేవనెత్తి, అంచెలంచెలుగా ఆశీర్వదించి అన్ని చేసిన తర్వాత దేవునికి అనిపించిందంట, నేను చాలా కొద్దిగానే చేసిన అనిపిస్తుంది. నేను ఇంకా చేయాలి ఈయనకు, నేను ఇంకా ఈయనను ఆశీర్వదించాలి. ఎట్లా? ఈయన చనిపోయిన తరువాత ఈయన కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. చూడండి ఎట్లా, నీ సింహాసనమును నేను స్థిరపరుస్తాను. ఇక దావీదు గారు తన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, తన తర్వాత తన కుటుంబానికి వచ్చినటువంటి ఆశీర్వాదాలను కూడా దేవుని ద్వారా పొందుకొని ఉన్నాడు. దేవుడు దీవించువాడు, ఆశీర్వదించేవాడు, దాన్ని బట్టి ఆయన ఆనందించువాడు. ఈ దీవెనలకు, ఈ సమాధానానికి, ఈ రక్షణకు ఎంత దీర్ఘశాంతమును చూపిస్తూ వెయిట్ చేస్తుంటాడు ఆయన. మనమే అడ్డు. అసమాధానానికి, మనము కొట్లాటలకు, కలహాలకు దేవుడు ఒకవైపు దీవించాలని చూస్తుంటే మనం దానికి మనమే అడ్డు. మనమే అడ్డు. ఒక్క రక్షణను పక్కన పెట్టి వేరే ఏ ప్రయత్నం చేసినా సమాధానము రాదు. సమాధానం రాదు. 24వ అధ్యాయము మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్పినటువంటిదే జరగబోతుంది. రాజ్యము మీదికి రాజ్యము లేస్తారు, యుద్ధాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. చూడండి, యేసుక్రీస్తు సమాధానము, రక్షణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. కాబట్టి మన గృహాలలో నా భర్తతో నాకు సమాధానము లేదు, ఏం చేద్దాం? రక్షణ దాంతోటి ప్రారంభించాలి. ప్రభువా నా భర్తను రక్షించు. ప్రభువా నేను రక్షించబడ్డానా? మనం ఎన్ని చెప్పినా కొంత మేరకు మౌనంగా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండవచ్చు, కానీ మరలా కలహాలు లేస్తాయి. రక్షణలో క్షమాపణ వస్తుంది. రక్షణలో సరే తెలియదులే, తెలియకుండా మాట్లాడారులే అన్న తలంపు వస్తుంది రక్షణ కలిగినటువంటి వారికి. సరే పొరపాటైందిలే, సరే యవ్వనస్తులులే, సరే నేను కూడా అటువంటివి పొరపాటు చేశాను కదా, వాళ్ళే నేర్చుకుంటారులే, ఈ మనసు వస్తుంది రక్షణలో. సరే వాళ్ళు అట్లా ప్రవర్తించిన నేను అట్లా ప్రవర్తించకూడదు కదా, నాలో క్రీస్తు ఉన్నాడు కదా. నాలో క్రీస్తు ఉంటే
నేను ఎట్లా ప్రవర్తిస్తాను ఈ సందర్భంలో? నాలో క్రీస్తు ఉంటే ఈ పరిస్థితిలో, ఈ కలహము ఉండే ఈ పరిస్థితులలో నాలో క్రీస్తు ఉంటే ఆ క్రీస్తు ఎట్లా ప్రతిస్పందిస్తాడు అన్న మనస్సు రక్షణ పొందినటువంటి వారికి ఉండే మనస్సు. చెప్పనసక్యము కాని ఆ సమాధానము, దేవునికి స్తోత్రం. 20 వచనంలో, 2 సమూయేలు గ్రంథం 7 అధ్యాయం 20 వచనంలో, యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడు నాకు దీన్ని తెలియచేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడను లేడు. ఇది దేనికి దారితీస్తుంది? ఈ సమాధానము, ఈ రక్షణ దేనికి దారితీస్తుంది? దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దారితీస్తుంది. లోకంలో ఏ మనిషి ఇంకొక మనిషికి రక్షణ ఇవ్వలేడు, సమాధానం ఇవ్వలేడు. యేసుక్రీస్తుని కలిగి ఉండుట ద్వారానే సమాధానం. నువ్వు అవతల వ్యక్తికి ఏదైనా చెప్పాలంటే యేసుక్రీస్తుని కలిగి ఉండండి, యేసుక్రీస్తుని ఆహ్వానించండి. యేసుక్రీస్తు వస్తే మనకు ఆత్మ స్వభావం వస్తుంది. శరీర స్వభావము తీసివేయబడి ఆత్మ స్వభావం వస్తుంది. అది యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికే గొప్ప ఆశీర్వాదం. మనుషులను చెడ్డవారిని మంచి చేయడానికి రాలేదు యేసుక్రీస్తు, లేదా పేదలను ధనవంతులుగా చేయడానికి రాలేదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పాపము, సమస్త దుష్టత్వానికి, చీకటికి, అసమాధానానికి, యుద్ధాలకు కారణమైనటువంటి ఈ పాపపు ముళ్ళును తీసివేయడానికి వచ్చాడు. అక్కడనే తీసివేయబడితే ఇక నువ్వు ఏమి సమాధానం, అన్ని పరిస్థితుల్లో సమాధానం, ఇరుకులో విశాలత. దేవునికి స్తోత్రం. శ్రమలలో ఆనందము. ఎంత వరకు అంటే నేను చనిపోతే నాకు లాభం అన్నంత ఆశీర్వాదం. కనుక క్రీస్తు ద్వారానే సమాధానము, సంతోషము, రక్షణ. ఈ క్రీస్తు ద్వారా ఇవి మనకు కలిగినప్పుడు మన ద్వారా కొట్లాటలు వచ్చే అవకాశమే లేదు. ఈమె ఈమె ఆమె ఈయన నాకు కొట్లాడుతున్నారు సార్. ఎప్పుడు వారు కొట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ళిద్దరిని అడిగామనుకోండి, ఎందుకయ్యా కొట్లాడతామంటే, నాదేం తప్పులేదు సార్, ఆయనదే. అమ్మ, ఎందుకు నువ్వు అట్లా కొట్లాడుతున్నావు, ఎందుకు అట్లా అరుస్తున్నావు, గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు అంటే, వాళ్ళు తప్పు చేశారు అని వాళ్ళ మీద, వాళ్ళని అడిగితే మళ్ళీ వీళ్ళ మీద. కారణం ఏంటంటే రక్షణ లేని ప్రతిస్పందనలు ఇవన్నీ. God delights in blessing his people with his peace. ఆయన మనం రక్షించబడటం బట్టి, మనం సమాధానంగా ఉండుటను బట్టి సంతోషించువాడు. ఇంకా యేసుక్రీస్తు ఆత్మ దేవుడు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏం సువార్త? రక్షణ సువార్త. అభ్యంతరాలు రాకమానవు. ఎవరి ద్వారా అభ్యంతరం వచ్చునో వారికి శ్రమ. ఏదో ఒక రూపంలో కొట్లాట అయితే అవుతుంది. ఆ కొట్లాటలో కారణము నువ్వు ఉండకూడదు.
ఆ కొట్లాటకు కారణము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీ చెయ్యి ఉండకూడదు, నీ మాట ఉండకూడదు. నీ చెయ్యి ఉండకూడదు, నీ మాట ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుని కలిగినటువంటి వారికి ఆశా నిగ్రహము అన్నటువంటి శక్తి వస్తుంది. ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అన్నటువంటిది వస్తుంది. ఒకరు పొరపాటున తొందరపాటుతో ఏదైనా ఒక అనరాని మాట నా మీద అన్నారనుకోండి, ఇదిగో నువ్వు ఇట్లా చేసావు, ఇట్లా ఫలానా అని నిన్ను అన్నారనుకోండి, రక్షణ పొందిన వారి ప్రతిస్పందన ఎట్లా ఉంటుంది? నేను ఇంతకుముందు చెప్పాను కదా, అన్నారో లేదో, సరే అంటే అననీలే, తెలియదులే, పొరపాటు అయింటదిలే, తొందరపాటులే, ఏదో ఆమె ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆ మాట అని ఉండొచ్చులే. ఈ ఆలోచనలు వస్తాయి. లేకపోతే వారిని మనం మనసులో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు వారి మీద కక్షలు పగలు తీర్చుకొనుట అది క్రైస్తవులకు తగినటువంటిది కాదు. కనుక ప్రతిరోజు క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఈ దినంలో ప్రభా నువ్వు నాలో ఉంది. ఈ దినంలో నాలో ఉంటే నా భర్త పట్ల నా ప్రవర్తన, నా భార్య పట్ల నా ప్రవర్తన, నా పిల్లల పట్ల నా ప్రవర్తన అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపించును గాక. జీవం గల దేవ, సమాధానానికి కర్తమైనటువంటి ప్రభా, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింప చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును.